హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఒక్క రోజు కోసమా ఈ రాద్ధాంతమంతా అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అందరూ స్టార్ హీరోలకు డే 1 రికార్డ్స్ ఉన్నాయని, తనకు రికార్డ్స్ లేకపోగా కనీసం స్టార్ స్టేటస్ కూడా లేదని నరసింహ సినిమాలో నీలాంబర్ లాగా రగిలిపోయిన ఐకాన్ బాబు ఎట్టగైనా ఈ పుష్ప 2తో స్టార్ స్టేటస్తో పాటు డే 1 రికార్డ్స్ కూడా కొట్టాలని తన పిఆర్ టీంని 3 నెలల ముందు నుంచే ఫీల్డ్లోకి దింపి సోషల్ మీడియాలో సెల్ఫ్ మేడ్ స్టార్ అంటూ పబ్లిసిటీ కొట్టించుకున్నాడు. బాక్సాఫీస్ ట్రాకర్స్ అని చెప్పుకునే అందరినీ కాంప్రమైజ్ చేసి ఆక్యుపెన్సీ ఉన్నా లేకున్నా డే 1 రికార్డ్ రావాలి అని భారీ టికెట్ హైక్స్ కూడా ప్రొడ్యూసర్స్ చేత తప్పించుకున్నాడు ఐకాన్ బాబు. కానీ కంటెంట్ పరంగా సుకుమారం మాస్టారు భారీగా హ్యాండ్ ఇచ్చాడు, అది వేరే విషయం. అలా ఓవర్సీస్లో కార్పొరేట్ బుకింగ్స్తో, నార్త్లో బల్క్ బుకింగ్స్, ఇంకా తెలుగు స్టేట్స్లో ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ కలిపి వరల్డ్ వైడ్గా 260 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని, హిందీలో షారూఖ్ ఖాన్ని సైతం ఐకాన్ బాబు దాటేసి ఇండియాస్ నెంబర్ 1 హీరో అయ్యాడని పోస్టర్లు అయితే గట్టిగానే వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, ఈ 260 కోట్ల గ్రాస్ ఆర్గానిక్ కాదని అందరికీ తెలుసు. కాకపోతే ఐకాన్ బాబు సాటిస్ఫాక్షన్ కోసం రికార్డ్ బుక్స్లో ఉంటుందన్నమాట, అంతే. సీక్వెల్ హైప్ ఉంటే నార్త్లో శ్రద్ధా కపూర్ సైతం షారూఖ్ ఖాన్ సినిమాని బీట్ చేస్తుంది అని ప్రూవ్ అవుతున్న రోజుల్లో సీక్వెల్ హైప్తో వచ్చిన ఐకాన్ బాబు దీన్ని చూసి మురిసిపోతే అంతకంటే అమాయకత్వం ఉండదు. స్టార్ స్టేటస్ అంటే టాక్తో సంబంధం లేకుండా సినిమాని ఓపెనింగ్ వీక్ అంతా పుల్ చేసేవాడు అని అర్థం. కానీ పుష్ప 2 విషయానికి వస్తే అన్ని సైట్స్లో 3 రేటింగ్ 4 రేటింగ్ వచ్చాయి. కానీ డే 2 మాత్రం ఘోరమైన బుకింగ్స్ ఉన్నాయి. అంటే పంపుడ్ కలెక్షన్స్ అన్ని డే 1 వరకే అన్నమాట. డే 2 నుంచి జనరల్ ఆడియన్స్ టికెట్లు కొంటే తప్ప కలెక్షన్స్ కనపడవు, కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. డే 2 ట్రెండ్ చూస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడులో వాషౌట్ ఖాయంగా కనిపిస్తుంది. నార్త్లో బిలో యావరేజ్ ట్రెండ్తో డే 2 స్టార్ట్ అయింది. ఇక కీలకమైన తెలుగు స్టేట్స్లో ఆంధ్ర సీడెడ్లో పరిస్థితి దయనీయంగా ఉండబోతుందని డే 2 ట్రెండ్ చెప్పకనే చెప్తోంది. ఇక నైజాంలో హైదరాబాద్ సిటీ ఇంక్లూడెడ్ అయ్యింది కాబట్టి బిలో యావరేజ్ ట్రెండ్ కనిపిస్తుంది. కానీ నైజాం డిస్ట్రిక్ట్స్లో మాత్రం వాషౌట్ సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద ఐకాన్ బాబు అండ్ టీం కేవలం డే 1 కోసం ఇంత హంగామా చేశారని అర్థమవుతోంది. డే 1 అంత ప్రకటించుకున్నా కూడా డే 2 డిజాస్ట్రస్ హోల్డ్ చూస్తూ ఉంటే పుష్ప 2 చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారంగా అల్ట్రా డిజాస్టర్ వెర్డిక్ట్ వచ్చేలా ఉంది. ఇక కొసమెరుపు ఏంటంటే, తన పబ్లిసిటీ పిచ్చితో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ దగ్గర తల్లి బిడ్డను బలిగొన్న ఐకాన్ బాబు ఇంతవరకు మానవత్వంతో కూడా స్పందించకపోగా నిన్న నైట్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చి పుష్ప సంబరాలు చేసుకోవడం చూస్తే యాక్టర్స్కి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఇక ఇంకో పక్క పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఐకాన్ బాబు పేరును కూడా జత చేశారు. ఇక ఇంకో సైడ్ నెక్స్ట్ రాబోయే ఏ పెద్ద సినిమాలకు కూడా బెనిఫిట్ షోస్ పర్మిషన్స్ ఇవ్వం అని ప్రకటించారు సదరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, గతంలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బెనిఫిట్ షోస్కి అటెండ్ అయ్యారు. కానీ ఎప్పుడూ ఏ దుర్ఘటన జరగలేదు. కారణం, వాళ్ళు ప్లాన్డ్గా జాగ్రత్తలు తీసుకొని ఫ్యాన్స్తో పాటు సినిమా చూసి వచ్చేశారు కాబట్టి. కానీ ఐకాన్ బాబు మాత్రం ఓపెన్ టాప్ కార్లో బయటకు వచ్చి హంగామా చేసి ఈ దుర్ఘటనకు కారణమయ్యాడు. సో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఈ తేడా గమనించి బెనిఫిట్ షోస్ని పూర్తిగా నిషేధించే బదులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఐకాన్ బాబు మీద యాక్షన్ తీసుకుంటే సరిపోద్ది అని కోరుకుంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.